డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 డేస్ ప్రోగ్రామ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ మొమెంటమ్ ఇన్వెస్టర్ వినోద్ కుమార్. గ్రేట్ ఆపర్చునిటీస్ మనకు వస్తూ ఉంటాయి. అందులో ఇన్వెస్ట్మెంట్కి మ్యూచువల్ ఫండ్లో అయినా సరే, స్టాక్స్లో అయినా సరే చేయడానికి ఒక సదవకాశం ఎనర్జీ సెక్టర్. ఇండియా ఈజ్ గ్రోయింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ గ్రో అవుతూ ఉంది. ఫోకస్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద కూడా ఎక్కువ అవుతూ ఉంది. ఎనర్జీ రిక్వైర్మెంట్స్ కూడా పెరుగుతూ ఉంది. అది సోలార్ ఉండొచ్చు, విండ్ ఉండొచ్చు, హైడ్రో ఉండొచ్చు, బయో ఎనర్జీ, థర్మల్ ఎనర్జీ, సో మెనీ ఎనర్జీస్ ప్రొడక్షన్స్ ఇంక్రీజింగ్. మనకు 2030 వరకు ఆల్మోస్ట్ మనం కార్బన్ ఎమిషన్స్ అవన్నీ 50% వరకు తగ్గించే అవకాశము ప్లాన్స్ ఉన్నాయి. అదేవిధంగా రెన్యూవబుల్ ఎనర్జీ కూడా ఆల్మోస్ట్ 50% పెరిగే అవకాశం ఉంది. 2030 వరకు మనకు దాదాపుగా 500 గీగావాట్స్ ప్లానింగ్ ఉంది. ప్రస్తుతం 200 గీగావాట్స్ వరకు ప్రొడక్షన్ అవుతుంది. కాబట్టి మన రెన్యూవబుల్ ఎనర్జీ ఇంకా డబుల్ అయ్యే అవకాశం నెక్స్ట్ 5-6 ఇయర్స్లో డెఫినెట్గా ఉంది. సో ఈ డైరెక్షన్లో ఎన్నో కంపెనీస్ ఎనర్జీ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ ట్రేడింగ్, ఈ 3 అంశాలలో ఎన్నో కంపెనీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. లాస్ట్ 1-2 ఇయర్స్లో ఈ ఎనర్జీ సెక్టర్స్లో స్టాక్స్ విపరీతంగా పెరిగాయి. బట్ స్టిల్ దెర్ ఈజ్ లాట్ ఆఫ్ స్కోప్. మనం ఎస్ఐపి ద్వారా కూడా ఈ ఎనర్జీ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి ఆపర్చునిటీస్ కనపడుతుంది. గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలుగా చూస్తుంటే మాత్రం మనకు ఎనర్జీ సెక్టర్స్లో ప్రతి స్టాక్లో ఈజీగా ఒక 15-20% పైన కంపౌండింగ్ రిటర్న్స్ ఇవ్వడం చూస్తున్నాం. కాబట్టి ఈ పాస్ట్ హిస్టరీ చూసుకుంటే ఫ్యూచర్లో కూడా ఇదే విధంగా మనకు రిటర్న్స్ వచ్చే అవకాశం ఉన్నా మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాల్సిన సందర్భం ఇది. మనకు 2030 వరకు కార్బన్ ఎమిషన్స్ ఆల్మోస్ట్ 45% కన్నా తగ్గించే అవకాశం, 2070 కల్లా ఆల్మోస్ట్ నెట్ జీరో of carbon emissions by 2070 planning undi. This is very clear indication energy sector is the theme, the mega trend, the mega theme for investments. So ee investments ki cheyadaniki manaku oka sadavakasham vachindi. Adi SBI Energy Opportunities Fund ani announcement cheyadam jarigindi. Kabatti SBI Energy Opportunities Fund lo మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకునే అవకాశం మనకు కలుగుతుంది. కాబట్టి అందులో ఎస్ఐపి ద్వారా కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ముందుకి మంచి రిటర్న్స్, మన ఇన్వెస్ట్మెంట్ మంచి గ్రో అయ్యే అవకాశం ఉంది. బట్ ఇది రిస్క్తో కూడుకున్న పని, హై రిస్క్. ఎందుకంటే ఎనర్జీ ప్లాన్స్, ఎనర్జీ అలొకేషన్స్ తగ్గినాయి అనుకోండి, అప్పుడు ఈ పర్టికులర్ సెక్టర్ థీమ్ మనకు రిటర్న్స్ ఇచ్చే అవకాశం తగ్గుతుంది, రిస్క్ అయ్యే అవకాశం ఉంటుంది. సో థీమ్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, లాంగ్ టర్మ్ ప్లాన్స్, లాంగ్ టర్మ్ గోల్స్, గవర్నమెంట్, కంపెనీస్, ఎకానమీ అందరూ క్లియర్ కట్గా వీటి మీద ఫోకస్ ఉంటే మనం థీమ్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది మనం చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎనర్జీ థీమ్ అనేది కన్ఫర్మ్గా ఉంది కాబట్టి హై రిస్క్ ఉన్నా కానీ మనం ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసుకునే ప్లాన్ చేస్తే మాత్రం ఒక బ్యూటిఫుల్ రిటర్న్స్, పాస్ట్ రికార్డ్ బాగుంది కాబట్టి ఫ్యూచర్లో కూడా అలా ఉండే అవకాశంగా కనపడుతుంది. కాబట్టి మనం ఇందులో ఆలోచన చేసే మంచి ఆపర్చునిటీగా మనం చూడొచ్చు. అదేవిధంగా ఈ పర్టికులర్ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేయాలి అంటే మినిమం డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే 5,000 రూపీస్ మినిమం ఇన్వెస్ట్మెంట్. అలాగే అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే 1,000 రూపీస్ మినిమం మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ మనం ఎస్ఐపి ద్వారా కూడా దీన్ని రెగ్యులర్గా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. దీనికి మనం తీసుకున్న ఇమ్మీడియట్గా ఎగ్జిట్ అయితే మాత్రం కొంత ఎగ్జిట్ లోడ్ ఉంటుంది, అదర్వైజ్ ఎంట్రీ లోడ్ ఆల్మోస్ట్ నిల్. ఈ పర్టికులర్ ఫండ్ ఏ బేస్ మీద అవుతుంది అంటే, కంపారిజన్ అనేది ఏ బేస్ మీద అవుతుందంటే నిఫ్టీ ఎనర్జీ ఇండెక్స్, దీని రిఫరెన్స్తోని ఈ పర్టికులర్ ఫండ్ ప్లాన్ జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ఫండ్లో ఉన్న స్టాక్స్ ఎనర్జీ సెక్టర్కి సంబంధించిన స్టాక్స్ మాత్రమే. మనకు ఒక మంచి ఎనర్జీ స్టాక్ని ఐడెంటిఫై చేయాలంటే ఇట్స్ వెరీ టఫ్. ఇన్ఫర్మేషన్ ఉన్నా
ఫండమెంటల్, టెక్నికల్, ఎకనామికల్, సో మెనీ ఫ్యాక్టర్స్ మనకు ఆ స్టాక్ సెలక్షన్లో ఇబ్బంది చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ ఫండమెంటలీ గుడ్ ఫ్యూచర్ ఉన్న ఎక్స్పెక్టెడ్ కంపెనీస్లో ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకొని ఆ పర్టికులర్ స్టాక్స్లోనే ఈ పర్టికులర్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. కాబట్టి మనం సింపుల్గా ఇలాంటి ఎనర్జీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం కనపడుతూ ఉంది. అదేవిధంగా మనం ఇండెక్స్ రిటర్న్స్ చూస్తే నిఫ్టీ లాస్ట్ 10 yearsలో 15% కంపౌండింగ్ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఆల్మోస్ట్ అదే ఎనర్జీ ఇండెక్స్ మాత్రం దాదాపుగా 20% రిటర్న్ చూపిస్తుంది. సిన్స్ ఇన్సెప్షన్ మనకు ఎనర్జీ ఇండెక్స్ వచ్చేసి 19% కంపౌండింగ్ రిటర్న్స్ చూపించేది. లాస్ట్ 1 yearలో మాత్రం 30.61% రిటర్న్. పాస్ట్ 1 yearలో ఇంత రిటర్న్ ఇవ్వడం మనం చూస్తున్నాం. దిస్ ఈస్ హయ్యర్ దాన్ ద నిఫ్టీ ఇండెక్స్. దట్ ఈస్ ద ఇండికేషన్. మనం జనరల్గా ఏం చేస్తామంటే ఓకే మనకు థీమ్ ఎలా ఉంటుందో తెలీదు, ఎలా రోల్ అవుట్ అవుతుంది ఫ్యూచర్లో తెలీదు, కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. అలాంటప్పుడు మార్కెట్ మాత్రం రైజ్ అవుతుంది, లాంగ్ టర్మ్లో డెఫినెట్గా రిటర్న్ వస్తుంది అన్నప్పుడు మనం నిఫ్టీ ఇండెక్స్ మీద, సెన్సెక్స్ ఇండెక్స్ మీద మనం మ్యూచువల్ ఫండ్స్ తీసుకోవడం ఒక పద్ధతి అవుతే, కొంత రిస్క్ బేస్డ్, థీమ్ బేస్డ్ పవర్ స్టాక్స్, పవర్ సెక్టర్ అండ్ ఫోకస్డ్ సెక్టర్లో ఇన్వెస్ట్ చేస్తే కొంత రిస్క్ డెఫినెట్గా ఉంటుంది. బట్ రిటర్న్స్ కూడా బెటర్గా ఉండే అవకాశం కనపడతా ఉంది. బికాస్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ ఎనర్జీ సెక్టర్ ఈజ్ గోయింగ్ టు బీ ద సన్రైజ్ థీమ్ ఫర్ ఇండియన్ ఎకానమీ. సో ఈ పర్టికులర్ సన్రైజ్ ఇండస్ట్రీ, సన్రైజ్ సెక్టర్లో మనం ఫోకస్ చేయాలనుకుంటే సింప్లెస్ట్, ఈజియెస్ట్ లేమ్యాన్ మెథడ్ ఈజ్ పుట్టింగ్ ఇన్ ఎనర్జీ ఆపర్చునిటీస్ ఫండ్. సో ఇది ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు అనౌన్స్ చేసిన ఫండ్ అండ్ వాళ్ళు హ్యాండిల్ చేసే ఫండ్. కాబట్టి ఈ ఫండ్కి సంబంధించిన ఇండెక్స్ అంటే ఎనర్జీ ఇండెక్స్ రెగ్యులర్ నిఫ్టీ ఇండెక్స్ కన్నా డెఫినెట్గా మనకు ఆల్మోస్ట్ 50% హయ్యర్ రిటర్న్ నిఫ్టీ కన్నా చూపించింది. కాబట్టి మనకు ఫ్యూచర్లో కూడా మంచి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఎనర్జీ సెక్టర్ థీమ్ స్ట్రాంగ్ ఉంది. వాల్యుయేషన్ పరంగా చూసినా కానీ థీమ్ స్ట్రాంగ్, స్టాక్స్ స్ట్రాంగ్, ప్రైజింగ్ స్ట్రాంగ్ అని మనం అనుకుంటూ ఉంటాం. బట్ కరెంట్ సిచ్యువేషన్లో చూస్తే మాత్రం P ratio of energy index is only 15.8, which is almost 25% discount compared to Nifty 50 index. So that shows theme is excellent, profitability expectation is excellent, demand is excellent, plan is clear, allocations are very clear, but valuations of the particular index, in turn, the valuation of the mutual fund is also low. That calls for two methods: putting in energy fund in lump sum and put in multiple times or recurring investments in this whenever market is correcting. Two, putting this investment every month SIP, which can give you very good return, definitely better than the index. That is the expectation as per the current situation, and future expectation is good, strong, reliable, trustable, faithful. So try to do this study. I am not a SEBI analyst. I am just doing this as an educational purpose. Please consult your financial advisor. Take proper information about the fund and invest చేసి మంచి లాభాలు పొందుతారని ఆశిస్తూ సెలవు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.